హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వరంగల్ వెళ్ళినప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తానికి వన్ ఆఫ్ ది ఫేమస్ సెంటర్ అయిన యూసఫ్ బాయ్ ఇడ్లీ సెంటర్కి అయితే వెళ్ళిపోయాం. సో ఇది వచ్చి అలంకార్ ఏరియాలో ఉంటుంది. లైక్ మనకి నియర్ బై ములుగు రోడ్ ఉంటుంది కదా, క్రాస్ అక్కడ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఈ స్టాల్ పెట్టేసి నియర్లీ 45 years అవుతుంది. అంటే ప్రీవియస్గా వాళ్ళ ఫాదర్ చేసిన ఈ బిజినెస్ ప్రజెంట్ వాళ్ళ సన్ చేస్తున్నారు. సో నేను బ్యాక్ ఇన్ 8 years బ్యాక్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు వెళ్ళి తినేవాడిని. ప్లేట్స్ అలా అరేంజ్ చేసి వాటిపై చట్నీ వేసేసి లైట్గా కారం చల్లి ఒక టీ స్పూన్ అంతా నెయ్యి అలా గీ పైన పోస్తారు. అండ్ ఒకే బల్క్ అమౌంట్ నియర్లీ ఒక 10-20 plates ఒకసారి చేస్తే అసలు చాలా క్రేజీగా అనిపిస్తుంది. మీలో ఎప్పుడన్నా ఎవరన్నా ఈ టిఫిన్ సెంటర్ టిఫిన్ చేశారా? లైక్ మీకు ఈ టేస్ట్ అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. సో చూస్తుంటే వేడి ఇడ్లీలు అసలు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ మేము ఎప్పుడే 9 o'clock వెళ్ళాం. అండ్ చాలామంది అయితే పట్టుకుని ప్లేట్ రెడీగా ఉన్నారు, మాకు కావాలని. అండ్ చాలామంది పార్సల్ వేసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ ప్రైస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మేమైతే ఒక ప్లేట్లో 3 ఇడ్లీ తీసుకున్నాం, దాని ప్రైస్ 40 rupees. సో ప్రీవియస్గా నేను కాలేజ్ చేసినప్పుడు ఈ రోడ్ అవతలనే లైక్ ఆపోజిట్ రోడ్ వైపే వీళ్ళ చిన్న స్టాల్ ఉండేది. సో ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది కాబట్టి వాళ్ళు ఒక చిన్న బిల్డింగ్ పెట్టేసి సో అక్కడ ఒక టిఫిన్ సెంటర్ పెట్టేశారు. సో చూస్తానికైతే బైక్స్ కానీ చాలామంది పొద్దున్న టిఫిన్ వచ్చేసారు. సో నాతో పాటు వచ్చింది పండు. సో పండు కూడా మీ ఇద్దరం ప్లేట్ చేసుకున్నాం. సో ఐ ఫెల్ట్ హ్యాపీ, బాగుంది అన్నాడు. బట్ వెన్ కమ్ టు మీ లైక్ నేను ప్రీవియస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను టేస్ట్ చేసిన ఇడ్లీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇడ్లీ మాత్రం చాలా బాగుంది, స్మూత్గా స్పాంజీ లాగా. బట్ చట్నీ కొంచెం కొంచెం గట్టి చట్నీ కాదు, కొంచెం నీళ్ళు ఎక్కువైంది, కొన్ని నీళ్ళు తక్కువ ఉంటే బాగుంది అనిపించింది. ఇన్ ద సేమ్ వే ఒకప్పుడు నెయ్యి ఫ్లేవర్ అని బాగా తగిలేది. బట్ ఇప్పుడు కొంచెం నెయ్యి ఫ్లేవర్ తగ్గట్లేదు, బికాస్ నెయ్యి కాస్ట్ ఎక్కువైపోయేసరికి వాళ్ళు లైట్గా వేశారు అని చెప్పే చట్నీ కొంచెం తాగొచ్చు, ఆ విధంగా ఉంది. సో మొత్తానికైతే ఓవరాల్గా అయితే పర్లేదు, నాకైతే బాగా అనిపించింది. బట్ వెన్ కంపేర్ టు ప్రీవియస్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం క్వాలిటీ అని తగ్గింది. బట్ ఓకే. సో మీరే తప్పకుండా ఒకేలా వరంగల్ హన్మకొండలో మాత్రం వెళ్ళండి, టేస్ట్ చేయండి. ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా మాత్రం షేర్ చేసుకోండి. సో అది గాయ్స్. సో యూసఫ్ బాయ్ ఇడ్లీ సెంటర్ ఇన్ అలంకార్ ఏరియాలో ఉంటుంది. సో అండ్ ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి అండ్ పండు ఫస్ట్ అయినా బాగుంది, నచ్చింది అన్నాడు. సో అందుకే సెకండ్ టైం కూడా ఇంకో ప్లేట్ తీసుకున్నాడు. సో అరౌండ్ 2 plates తిన్నాడు పండు. అండ్ ప్రైస్ సంగతి అంటారా, సో ఇక్కడ వాళ్ళు యూనిక్గా ఇడ్లీ ప్రైస్ అని డిఫరెంట్ పెట్టారు. సో మనకు ఒక 3 pieces తీసుకుంటే 40 rupees అండ్ 4 pieces 55 rupees అలా స్టార్ట్ అయ్యి 11 pieces 20 pieces దాకా ఉన్నాయి. సో 20 pieces ఆఫ్ ఇడ్లీ వచ్చేసి ప్లేట్ 270 rupees. సో క్రేజీ కదా. సో చూడొచ్చు అసలు అరౌండ్ 9:30 నుంచి 10 o'clock అయితే మార్నింగ్ వీళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారంట. బట్ 40 years ఎక్స్పీరియన్స్ కాబట్టి యూసఫ్ బాయ్ ఇడ్లీ సెంటర్ చాలామంది చూసే ఉంటారు. మీరు చూసుంటే ఒక టేస్ట్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా నాతో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. హోప్ టు సీ యూ సూన్.